ఓం శ్రీ జగన్నాథ స్వామినే నమః. పూరి రథయాత్రకు 2 నెలల ముందు నుంచే రథ నిర్మాణము క్రతువు మొదలవుతుంది. వైశాఖ బహుళ ద్వితీయ రోజు రథ నిర్మాణానికి పూరి సంస్థానాధీశుడు ఆదేశాలు జారీ చేస్తాడు. అందుకు అవసరమైన వృక్షాలను 10-72 ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు. అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణము పని మొదలు పెడతారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథాలు సిద్ధం చేస్తారు. జగన్నాథుడు రథాన్ని నందిఘోష అంటారు. దీని ఎత్తు 45 అడుగులు, 16 చక్రాలు పుంచిన జగన్నాథుడి రథాన్ని దర్శించుకున్న మాత్రాన పుణ్యము దక్కుతుందని భక్తుల విశ్వాసము. ఆ రథాన్ని అలాగే అవకాశము దొరకడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఆ రథాన్ని లాగే అవకాశము దొరకడము పూర్వజన్మ సుకృతముగా భావిస్తారు. ఇక బలభద్రుడి రథాన్ని తాళధ్వజము అంటారు. దీని ఎత్తు 44 అడుగులు, 14 చక్రాలు ఉంటాయి. సుభద్రాదేవి రథము పేరు పదధ్వజము. ఎత్తు 43 అడుగులు, చక్రాలు 12. 43 అడుగులు, చక్రాలు 12 ఉంటాయి. జగన్నాథుడి రథాన్ని పసుపు వస్త్రాలతో అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని ఎర్రటి సారలుండే నీలి వస్త్రంతో కప్పుతారు. పదధ్వజాన్ని ఎర్రటి చారలు ఉన్న నలుపు వస్త్రాన్ని అలంకరిస్తారు పదధ్వజానికి. ఈ విధంగా విధియ నాడు ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తరువాత విగ్రహాలను వారి రథాలపై అధిరోహింపజేస్తారు. ఈ వేడుకను పహాండా అని పిలుస్తారు. తరువాత పూరి సంస్థానదర్శులు రథము ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. దీనినే చరపహార వేడుక అని చెబుతారు. తరువాత సాంప్రదాయబద్ధముగా పూజలు కొనసాగుతాయి. చివరిగా భక్తులు జయ జయధ్వానాలతో రథయాత్ర మొదలవుతుంది. జై జగన్నాథ్, జై జై పూరి, జై జై జగన్నాథ్, జై జై జగన్నాథ్. Krishna Hare Ram, Krishna Hare Ram, जय बलदेवा जय सुभद्रा, जय बलदेवा जय सुभद्रा, जय बलदेवा जय सुभद्रा, जय बलदेवा जय सुभद्रा, जय बलदेवा.
शिवाटङ्कान कालाये तो नरसिंहा परतो नरसिंहा यतो यतो यामि ततो नरसिंहा हे नरसिंहा हृदये नरसिंहा नरसिंहा शरणा प्रपद्ये అమ్మ రోజు రోజుగా వెళ్ళాలి.